సైకో కిల్లర్స్ తమకున్న కొన్ని మానసిక పరిస్థితుల వల్ల ఎదుటి వ్యక్తినో జంతువునో లేదా ఇతర జీవాన్నో జాలి దయ లేకుండా చంపుతూ ఉంటారు. మామూలుగా ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని చంపేందుకు చాలా రీజన్స్ ఉంటాయి, పగ, ప్రతీకారం. కానీ సైకోపాత్స్ మాత్రం వాళ్ళ మానసిక ఆనందం కోసమో లేదా వ్యక్తి పట్ల సమాజం పట్ల ఉన్న కోపంతోనో హత్యలు చేస్తుంటారు. సాధారణంగా ఒక హంతకుడు ఏదో క్లూ వదిలి దానివల్ల దొరికిపోతూ ఉంటాడు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ హంతకుడు 37 హత్యలు చేసి ఇప్పటికీ 56 సంవత్సరాలు దాటుతున్నా ఇంకా దొరకలేదు. 1960వ దశకం చివరిలో అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల ప్రజలను మరియు శాన్ ఫ్రాన్సిస్కో నగరాన్ని వణికించాడు. ఈ సైకో దెబ్బకు ఆ ప్రాంత ప్రజలు పగలు రాత్రి తేడా లేకుండా భయపడుతూ బతికేవారు. ఈ సైకో కిల్లర్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీకు రిక్వెస్ట్, ఈ వీడియో చూసి నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ నోటిఫికేషన్ను ఆన్లో ఉంచుకోండి. మేము పెట్టిన వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. జొడియాక్ కిల్లర్. ఈ పేరు వినగానే హాలీవుడ్ లెజెండరీ ఫిల్మ్ మేకర్ డేవిడ్ ఫించర్ గారు తీసిన జొడియాక్ మూవీ అందరికీ గుర్తొస్తుంది. వాస్తవ కథతో రూపొందిన ఈ చిత్రంలో రాబర్ట్ డౌనీ జూనియర్, మార్క్ రఫెల్లో, జేక్ గిలెన్హాల్ వంటి దిగ్గజ నటులు నటించారు. జొడియాక్ కిల్లర్ కథాంశంతో రూపొందిన ఈ చిత్రం అప్పట్లో ఒక సంచలనం సృష్టించింది. అలాగే ఇప్పటికీ ఒక కల్ట్ స్టేటస్ని పొందింది. ఈ మూవీ చూడకపోతే ఒకసారి చూసొచ్చేయండి. మూవీలో చూపించినట్టుగానే ఎన్నో హత్యలు చేసి చంపిన చోట ఒక కోడ్ లాంగ్వేజ్ రాసేవాడు. అలాగే పోలీసులకు సవాలు విసిరేవాడు. పోలీస్ డిపార్ట్మెంట్ని ముప్పు తిప్పలు పెట్టించాడు. ఇక పాయింట్కి వచ్చేస్తే ఈ జొడియాక్ కిల్లర్ చేసిన హత్యల గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇన్సిడెంట్. ఆ రోజు 1968 డిసెంబర్ 20 కాలిఫోర్నియాలోని వాలజో అనే నగరం. అందరూ క్రిస్మస్ హడావిడిలో ఉన్నారు. 16 ఏళ్ల బెట్టీ లో జాన్సన్ తన 17 ఏళ్ల బాయ్ ఫ్రెండ్ డేవిడ్ ఆర్థర్ ఫ్యారడేని తన కారులో రైడ్కి తీసుకెళ్ళింది. దారిలో ఒక చోట ఆగి ఫుడ్ తీసుకున్నారు. ఆ తర్వాత సిటీ లిమిట్స్లో ఉన్న లేక్ హెర్మన్ రోడ్లో ఉన్న లవర్స్ లేన్ అనే ఒక లవర్ స్పాట్లో కారు ఆపారు. అప్పుడు టైం రాత్రి 10:30 అవుతుంది. అప్పుడే ఒక కారు వారి కారు వెనక వచ్చి ఆగింది. వాళ్ళు అంతలా పట్టించుకోలేదు. తర్వాత ఒక వ్యక్తి ఆ కారులోంచి దిగి 22 క్యాలిబర్ రైఫిల్తో డేవిడ్ తలలో ఒక బుల్లెట్ దించాడు. అలాగే బెట్టీ శరీరంలో 5 బుల్లెట్లు దించాడు. ఆ తర్వాత తన కారులో వెళ్ళిపోయాడు. అప్పుడు టైం 11:10. అటుగా బైక్పై వెళ్తున్న ఒక ఆమె ఆ కారు దగ్గర ఉన్న బాడీస్ని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చింది. వెంటనే పోలీసులు అక్కడికి వచ్చారు. కానీ అప్పటికే బెట్టీ చనిపోయిందని కన్ఫర్మ్ చేసుకున్నారు. అయితే కొన ఊపిరితో ఉన్న డేవిడ్ని హాస్పిటల్కి తీసుకువెళ్లారు. హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ డేవిడ్ చనిపోయాడు. క్రైమ్ సీన్లో పోలీసులకు ఎటువంటి ఫుట్ ప్రింట్స్ కానీ టైర్ మార్క్స్ కానీ కనపడలేదు. అలాగే ఈ మర్డర్ని డైరెక్ట్గా చూసిన విట్నెస్ కూడా లేకపోవడంతో ఆ హంతకుడి యొక్క మోటివ్ ఏంటో కూడా తెలియలేదు. ఈ హత్యల గురించి మీడియాలో వచ్చింది. అయితే హంతకుడు మాత్రం దొరకలేదు. సెకండ్ ఇన్సిడెంట్. జూలై 4, 1969 మిడ్నైట్ 11:50. 22 ఏళ్ల ఫెర్రిన్, 19 ఏళ్ల మైకెల్ అర్ధరాత్రి కారులో బయటికి వెళ్ళారు. అయితే కొంత దూరం వెళ్ళాక వాళ్ళని ఎవరో వ్యక్తి కారులో ఫాలో చేస్తున్నాడని వాళ్ళకి అర్థమైంది. వాళ్ళు సిటీ అవుట్స్కట్లో ఉన్న లేక్ హెర్మన్ రోడ్ వైపు వెళ్ళి అక్కడే ఉన్న ఫేమస్ లవర్ స్పాట్ అయిన బ్లూ రాక్ స్ప్రింగ్ పార్క్లో తన కారును పార్క్ చేసింది ఫెర్రిన్. అయితే వాళ్ళ వెనక 80 ఫీట్స్ దూరంలో వాళ్ళను ఫాలో చేసిన వ్యక్తి కారు పార్క్ చేసి ఉంది. ఇది గమనించిన మైకేల్ కారు దిగి ఎవరు నువ్వు అని అరిచాడు. అయితే ఫెర్రిన్ మాత్రం ఏం గొడవ చేయొద్దు అని మైకేల్కి చెప్పింది. వెంటనే ఆ ఫాలో అయిన వ్యక్తి తన కారుని తీసుకుని అతి వేగంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సరిగ్గా ఇది జరిగిన 5 నిమిషాల తర్వాత అతను మళ్ళీ వచ్చాడు. వాళ్ళ కారు వెనక తన కారు పార్క్ చేసి ఒక ఫ్లాష్ లైట్ వాళ్ళ విండో వైపు చూపించి ఆ కారు దగ్గరకు వచ్చి నిలబడ్డాడు. వాళ్ళు వచ్చింది పోలీస్ ఆఫీసర్ అనుకుని విండో కిందకు తీసి మాట్లాడే లోపే ఆ కిల్లర్ 2 బుల్లెట్స్ కాల్చాడు. ఒకటి మైకేల్ కుడి భుజంలోకి దూసుకెళ్ళగా ఇంకొక బుల్లెట్ ఫెర్రిన్ మెడలోకి దూసుకువెళ్ళింది. ఫెర్రిన్ వెంటనే స్పృహతపై పడిపోయింది. అయితే మైకేల్ కారులోంచి బయటకు పారిపోవడానికి ప్రయత్నించాడు. కానీ డోర్ లాక్ అవడంతో అలాగే ఉండిపోయాడు. ఇదంతా చూసిన కిల్లర్ మళ్ళీ వెనక్కి వచ్చి ఒక్కొక్కరి మీద 2 బుల్లెట్లను కాల్చాడు. వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అయితే కొంతసేపటికి ఆ పార్కులోకి వచ్చిన 3 టీనేజర్లు గాయపడిన జంటను చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సరిగ్గా అర్ధరాత్రి 12:20 క్రైమ్ సీన్కు పోలీసులు వచ్చి వారిని హాస్పిటల్కు తీసుకువెళ్లారు.
అయితే వీరిలో ఫెర్రిన్ 20 నిమిషాల తర్వాత అంటే 12 గంటల 40 నిమిషాలకి చనిపోయింది. అయితే మైకేల్ మాత్రం బతికాడు. పోలీసులకు మైకేల్ చెప్పిన గుర్తుల ప్రకారం హంతకుడు ఒక తెల్లజాతివాడు. అతని ముఖం పెద్దగా ఉంది. 5 ఫీట్ల నుంచి 6 ఫీట్ల మధ్యలో హైట్ ఉంటుందని, అతడిది షార్ట్ కర్లీ బ్రౌన్ హెయిర్ అని, డార్క్ క్లోత్స్తో కళ్ళజోడు లేకుండా ఉంటాడని చెప్పాడు. ఈ డీటెయిల్స్తో సస్పెక్ట్ని పట్టుకోవడం కష్టమని పోలీసులు అనుకున్నారు. అయితే కొద్దిసేపటి తర్వాత వేలజో పోలీస్ డిపార్ట్మెంట్కి ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ కాల్లో మాట్లాడిన వ్యక్తి ఏమన్నాడంటే, నేను ఒక డబుల్ మర్డర్ గురించి మీకు చెప్పాలి. మీరు 1 మైలు ఈస్ట్ డైరెక్షన్ వెళ్తే కొలంబస్ పార్క్వే వస్తుంది. దాని నుంచి పబ్లిక్ పార్క్ మధ్యలో ఉన్న ఒక బ్రౌన్ కారులో 2 పిల్లలను 9mm లోగర్ పిస్టల్తో కాల్చారు అని చెప్పాడు. ఎవరు కాల్చారు అని పోలీసులు అడగగా, నేనే కాల్చా అని గుడ్ బై అని కాల్ కట్ చేశాడు. పోలీసులు నిజంగానే ఆ కారులో 2 శవాలను గుర్తించారు. ఆ కిల్లర్ కాల్ చేసింది కూడా పోలీస్ స్టేషన్కు దగ్గరలో ఉన్న ఒక పబ్లిక్ టెలిఫోన్ బూత్ నుంచి అని తెలుసుకున్నారు. ఈ కేసుని చాలా సీరియస్గా తీసుకున్న పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేశారు. ఇదిలా జరుగుతుండగా ఆగస్టు 1వ తేదీన ప్రముఖ పత్రికలైన వేలజో టైమ్స్ హెరాల్డ్, శాన్ ఫ్రాన్సిస్కో క్రానికల్, శాన్ ఫ్రాన్సిస్కో ఎగ్జామినర్కి 3 లెటర్స్ అంటే ఒక్కొక్క పత్రికకి ఒక్కొక్క లెటర్ వచ్చాయి. ఆ లెటర్లో లేక్ హెర్మన్ రోడ్, బ్లూ రాక్ స్ప్రింగ్స్లో జరిగిన మర్డర్స్ చేసింది నేనే అని, చనిపోయిన తర్వాత తన ఆత్మకు బానిసలు కావాలి కాబట్టి వీరిని చంపుతున్నా అని రాశాడు. అయితే ఆ లెటర్లో మిగిలిన భాగమంతా ఒక క్రిప్టోగ్రామ్ అంటే ఒక కోడ్ రూపంలో ఉంది. ఈ కోడ్లో దగ్గరగా 408 సింబల్స్ వరకు ఉన్నాయి. కిల్లర్ డిమాండ్ ఏంటంటే ఈ లెటర్ని పేపర్ యొక్క ఫ్రంట్ పేజీలో ప్రింట్ చేయాలని, లేకపోతే ఈ వీకెండ్ ముగిసే సమయానికి 12 మందిని చంపుతానని. నెక్స్ట్ డే పేపర్లో 4th పేజీలో ఈ లెటర్ని ప్రింట్ చేస్తూ దాని కింద ఇది నిజంగా ఆ మర్డరరే రాసుంటాడని మేము నమ్మటం లేదు అని వేలజో పోలీస్ చీఫ్ జాక్ ఈ స్టిల్జ్ తన అభిప్రాయాన్ని రాశారు. అంతేకాకుండా ఈ మర్డరర్ తన ఐడెంటిటీతో ఇంకో లెటర్ రాస్తే నమ్ముతామని కూడా మెన్షన్ చేశారు. ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత అంటే ఆగస్టు 4వ తారీఖున ఎడిటర్కి మరొక లెటర్ వచ్చింది. ఆ లెటర్లో ఏముందంటే, నా పేరు జొడియాక్, మీరు ఇంకా వినని హత్యలు నేను ఎన్నో చేశా. నేను ఇచ్చిన కోడ్ని పోలీసులు ఎప్పుడైతే క్రాక్ చేస్తారో అప్పుడు నా గురించి మీకు పూర్తిగా తెలుస్తుంది అని. FBI ఇంకా CIA ఆ కోడ్ని క్రాక్ చేయడానికి చాలా కష్టపడ్డారు. అయితే ఆఖరికి ఒక వృద్ధ జంట ఈ కోడ్ని క్రాక్ చేశారు. వారు క్రాక్ చేసిన కోడ్ ప్రకారం అందులో ఏముందంటే, నాకు ఈ హత్యలు చేయడం చాలా ఇష్టం, ఎందుకంటే అది నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. అడవిలో జంతువులను వేటాడడం కన్నా మనుషుల్ని వేటాడడమే కరెక్ట్ అని, ఎందుకంటే మనిషి అన్నిటికన్నా డేంజరస్ యానిమల్ అని, ఇలా చేయడం తనకు మంచి థ్రిల్ ఇస్తుందని, తన ఆఫ్టర్ లైఫ్ అంటే చనిపోయాక తన ఆత్మకి బానిసలను కలెక్ట్ చేస్తున్నానని ఈ కోడ్ సారాంశం. 3rd ఇన్సిడెంట్ సెప్టెంబర్ 27వ తారీఖు పసిఫిక్ యూనియన్ కాలేజీకి చెందిన 2 స్టూడెంట్స్ బ్రాన్ హార్ట్నెల్ ఇంకా సిసిలియా షెపర్డ్ కలిసి లేక్ బెరిసా అనే ఒక స్మాల్ ఐలాండ్లో పిక్నిక్కి వచ్చారు. వాళ్ళు ఏకాంతంగా గడుపుతూ ఉండగా ఎవరో వ్యక్తి తమను గమనిస్తూ వారి వైపు వస్తున్నట్టు సిసిలియా గమనించింది. అది పబ్లిక్ పార్క్ అవడంతో లైట్ తీసుకుంది. ఆ వ్యక్తి వెంటనే ఒక చెట్టు చాటుకు వెళ్ళి ముసుగు వేసుకుని సర్కిల్లో ప్లస్ సింబల్ ఉన్న ఒక సింబల్తో ఉన్న ఒక కోటు వేసుకుని తన దగ్గర ఉన్న గన్తో వాళ్ళ వైపు వచ్చాడు. వాళ్ళని బెదిరించి ఒక తాడుని సిసిలియాకి ఇచ్చి ఆ తాడుతో బ్రాన్ చేతులు కట్టేయమలసిందిగా చెప్పాడు. ఆ తర్వాత వేరే తాడుతో సిసిలియాని కట్టేసి ఇద్దరిని తన నైఫ్తో విచక్షణారహితంగా పొడిచాడు. హార్ట్నెల్ని 6 సార్లు, సిసిలియాని 10 సార్లు పొడిచి అక్కడే ఉన్న హార్ట్నెల్ కారుని 500 మీటర్ల దూరం వరకు తీసుకువెళ్ళి కారు డోర్ మీద మర్డర్ డీటెయిల్స్తో పాటు సర్కిల్లో ప్లస్ సింబల్ని రాసి ఆ దగ్గరలో కార్ వాష్ సెంటర్లో ఉన్న పే టెలిఫోన్తో నాపా కౌంటీ పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి తను చేసిన మర్డర్స్ గురించి చెప్పి వెళ్ళిపోయాడు. అయితే ఈ దాడిలో సిసిలియా కొన్ని రోజులు ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయింది. బ్రాన్ మాత్రం సర్వైవ్ అయ్యి ఈ విషయాన్ని పోలీసులకు చెప్పాడు. బ్రాన్ చెప్పిన వివరాల ప్రకారం హంతకుడు ఒక వైట్ మేల్ అని, 5 feet 11 inches వరకు హైట్ ఉంటుందని, 70 నుంచి 80 kg వరకు బరువు ఉండొచ్చని చెప్పాడు. 4th ఇన్సిడెంట్ అక్టోబర్ 11 రాత్రి 9:40 పాల్ స్టీన్ అనే ఒక ట్యాక్సీ డ్రైవర్ డౌన్ టౌన్ శాన్ ఫ్రాన్సిస్కో ఏరియాలో ఒక వ్యక్తి తన ట్యాక్సీ ఎక్కి మేపుల్ స్ట్రీట్ ఏరియా వరకు వెళ్ళాలని డ్రైవర్తో చెప్పాడు. కరెక్ట్గా 9:55 ఆ ఏరియాకు కారు రాగానే బుల్లెట్ సౌండ్. పాల్ని ఆ వ్యక్తి గన్తో కాల్చి తన కీస్ అండ్ వాలెట్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఈ సంఘటన చూసిన 3 టీనేజర్స్ వెంటనే అక్కడ పోలీసులకు ఇన్ఫామ్ చేశారు. అయితే
వాళ్ళ మిస్టేక్లో పోలీసులకి ఒక బ్లాక్ మ్యాన్గా పోలికలు చెప్పారు. అయితే అటుగా వస్తున్న పోలీసులకు ఒక వైట్ మేల్ వ్యక్తి ఎదురైన వాళ్ళకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం బ్లాక్ మ్యాన్ కాబట్టి వాళ్ళకు ఎదురైన వ్యక్తిని వదిలేశారు. అతడే జోడియాక్ కిల్లర్. ఫస్ట్ టైం పోలీసులు ఒక గోల్డెన్ ఆపర్చునిటీని మిస్ చేసుకున్నారు. అయితే తర్వాత ఏం జరిగింది? అతను ఇంకా ఎంతమందిని చంపాడు? పోలీసులకు ఒక వ్యక్తి దొరికాడు. అతని పోలికలు 100% మ్యాచ్ అయ్యాయి. అయితే అతనే జోడియాక్ కిల్లరా? ఒకవేళ అతనే జోడియాక్ కిల్లర్ అయితే ఇప్పటి వరకు ఈ కేసు అన్సాల్వ్డ్గా ఎందుకు మిగిలింది? ఇంకా ఎన్నో మతిపోయే సంఘటనలు జరిగాయి. ఇవన్నీ తెలుసుకోవాలంటే పార్ట్ 2 వచ్చే వరకు వెయిట్ చేయండి. ఈ వీడియోకి వచ్చే రెస్పాన్స్ బట్టి నేను పార్ట్ 2 వీడియోని ప్లాన్ చేస్తాను. ఉంటా. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్.